ప్రియ సఖియా నన్ను చేరవా పార్ట్ 7. అవునమ్మా, 2 డేస్లో నేను తాతయ్య వెళ్ళి తనని తీసుకొని వస్తా. నిజంగా నదీరా అని కన్నీళ్లతో అడుగుతాడు. నిజమమ్మా, నా బంగారు తల్లిని చూడాలిరా, తొందరగా తీసుకురా. అసలు నాకిప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని ఉక్కిరి బిక్కిరి అవుతూ సడన్ గా కళ్ళు తేలేస్తారు. అమ్మ ఏమైంది అని కంగారుగా జీవిత గారిని పట్టుకొని చూసిన అతనికి విషయం అర్థమై రిషి అమ్మని గట్టిగా పట్టుకో అని చెప్తాడు. జీవిత గారిని ఫాస్ట్ గా తన గుండెలకి అదుముకొని ఆమెని గట్టిగా పట్టుకుంటుంది రిషి. జీవిత గారి మెడిసిన్ బాక్స్ లో ఉండే ఇంజెక్షన్ తీసి ఫాస్ట్ గా ఆమె షోల్డర్ దగ్గర ఇంజెక్ట్ చేస్తాడు. కొద్దిసేపటికి ఆమె మత్తుగా నిద్రపోయాక అప్పుడు దూరం జరుగుతుంది రిషి. జీవిత గారి తల నిమిరి తల్లి చేయి పట్టుకుంటాడు. ధీరా, "ఉమ్, అత్తయ్యకి ఏమైంది అని బాధగా అతని భుజం మీద చేయి వేస్తుంది. టైం వచ్చినప్పుడు చెప్తాను. సరే అని సైలెంట్ అయిపోతుంది రిషి. అక్కడే ఉన్న బజర్ ప్రెస్ చేస్తాడు ధీర. వెంటనే ఒక నర్స్ అక్కడికి వచ్చి స్టిఫ్ గా నిలబడుతుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రిషి పద అని అక్కడి నుండి బయటికి తీసుకెళ్లిపోతాడు. తన రూమ్ లోకి వెళ్ళిన ధీర రిషి ఒళ్ళో తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. డిన్నర్ చెయ్యి ధీర. ఆకలిగా లేదురా. నేను కూడా తినలేదు. తను తినకపోతే రిషి తినదు అని అర్థమై కిచెన్ కి కాల్ చేసి ఫుడ్ తెమ్మని చెప్పి ఫ్రెష్ అవ్వు అని ఆమెని వదిలేస్తాడు. నా అడ్రస్ అని అంటున్న ఆమెని ఎదురుగా ఉన్న వార్డ్రోబ్ చూపించి అందులో నీకు కావాల్సినవి ఉన్నాయి వెళ్ళు అని ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. రిషి ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద కూర్చుని అత్తయ్యకి ఏమైంది, ఎందుకు బెడ్ మీద ఉన్నారు, సడన్ గా ఎందుకు అలా అయిపోయారు, ఈ బేబమ్మ ఎవరు, ఆవిడ పేరు వినగానే అత్తయ్య ఎక్సైట్ అయ్యారు, అసలు ఏం జరిగింది అని ఏవేవో ఆలోచిస్తుంది. తను ఆలోచనలో ఉండగానే ఫ్రెష్ అయిన ధీర రిషితని తట్టి కదిలిస్తాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు ధీర, అత్తయ్యకి ఏమైంది, ఎందుకు అలా అయిపోయారు? హెల్త్ ఇష్యూరా, అన్నీ చెప్తాను, డిన్నర్ చేద్దామా? సరే అని ధీరాకి తినిపిస్తూ తను కూడా తినేస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో, నైట్ లేట్ అవుతుంది అని రెడీ అయ్యాక సెక్యూరిటీ చెక్ చేసి ధీరా వెళ్ళిపోతే ఆలోచనలోనే కళ్ళు మూసుకుంటుంది రిషిత. ధీరా తను అనుకున్న ప్లేస్ కి వెళ్ళి తన ఎదురుగా ఉన్న వ్యక్తి వంక సూటిగా చూస్తాడు. ఎందుకు ధీరా అలా చూస్తావు? ధీరియన్ అని కోపంగా వస్తుంది అతని మాట. ఓకే కూల్ ధీరియన్, ఇప్పుడు మన మధ్య ఈ కోపాలన్నీ అవసరమా? మాకు కావాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది కదా. నీలాంటి కుక్కలకి అది ఎప్పటికీ దక్కదురా ప్రభాకర్. మేనమామని పట్టుకొని రారీ అనకూడదు ధీరియన్, తప్పు. నిన్ను ఆ రోజే చంపకుండా పాపం చేశాను. ఈ రోజు నా చేతుల్లో చావాలి అంటే రేపు కోర్టుకి వెళ్ళకు. నేను అనుకున్నది నాకు దక్కే వరకు ఎక్కడా తగ్గనని ప్రభాకర్ కూడా సీరియస్ గా అంటాడు. నీ చావు దగ్గర పడిందిరా, వెయిట్ అండ్ వాచ్. లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను, యూజ్ చేసుకోలేదు, నీ కర్మ అని రషీద్ కి సైగ చేసి వెళ్ళిపోతాడు. ప్రభాకర్ కూడా కోపంగా అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు. హాల్లో ఎవరినో లేడీని బలవంతం చేస్తున్న కొడుకుని చూసి కోపంగా ఫ్లవర్ వాజ్ పగలగొట్టి జీవా అని అరుస్తాడు. ఉలిక్కిపడి ఆవిడ అతనికి దూరం జరిగి జారిన పైట కప్పుకుంటే తండ్రి ముందే ఆమె చెంప పగలగొట్టి చీర లాగేసి ఆమెను భుజం మీద వేసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఛీ, ఈ ఎదవ నా కొడుకు వల్లే ఇదంతా. వీడే సరిగ్గా ఉండుంటే ఆ రోజు అది మిస్ అయ్యేది కాదు. వావి వరసలు లేని కుక్క అని తిట్టుకొని తన గదికి వెళ్ళిపోతాడు. పైకెళ్ళిన జీవ ఆమె అందాలతో ఆడుకుంటూ ఆమెకి ప్రత్యక్ష నరకాన్ని పరిచయం చేస్తాడు. ఏయ్! ఏడుస్తూ అతని వంక చూసిన ఆమె ఫేస్ ని తన కాలితో అటూ ఇటూ తిప్పుతూ, తెల్లార్లు నన్ను సుఖపెడితేనే అక్కడ నీ భర్త పిల్లలు సేఫ్ గా ఉంటారు. జీవ మాటలకి భయంగా వద్దు వద్దు, వాళ్ళని ఏం చెయ్యొద్దు అని జీవ కాళ్ళు పట్టుకుంటుంది. ఆ చెయ్యి పైకి జరిపి ప్యాంట్ విప్పు. అసహ్యంగా అతన్ని చూసింది. నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం నా మనసు నీ 13 ఏళ్ల కూతురి మీదకి మళ్ళుతుంది. వద్దు, చేస్తాను అని జీవ ఏది చెప్తే అది ఆడదానిగా తన మనసు చంపుకొని చేస్తుంది.
తెల్లారాక ఆమె చెంప తట్టి, గుడ్ ఇలానే సుఖపెట్టు. నేనెప్పుడు కావాలన్నా నీ ఇంటికి వస్తాను. అప్పుడు నీ పిల్లలు, మొగుడు బయటికి పోవాలి. కాదు కూడదు అంటే తెలుసుగా అని వంకరగా నవ్వుతాడు. కన్నీళ్లతో అలాగే అని బయటికి వెళ్ళిపోతుంది ఆమె. హ్యాంగ్ ఓవర్ తగ్గాక ఆఫ్టర్‌నూన్ కిందకి వచ్చిన కొడుకు తీరుకు ఎవర్రా ఆవిడ అంటాడు ప్రభాకర్. నా కాలేజీ లెక్చరర్. ఏంటి? ఎప్పుడో కాలేజ్‌లో పాఠాలు చెప్పిన టీచర్‌ని కూడా వదల్లేదా అని ఆశ్చర్యంగా అంటాడు. నాకు కావాలి అన్నప్పుడు అది నన్ను చెంపదెబ్బ కొట్టింది. కావాలి అనుకున్నది ఏదైనా సరే, ఎప్పుడైనా సరే దక్కించుకుంటాను. అందుకే ఇప్పుడు మొగుడు, పిల్లలు చావు అంచుల్లో ఉన్నారని చచ్చినట్టు నా పక్కలోకి వచ్చింది. ఎప్పుడు కావాలన్నా మళ్ళీ వస్తుంది అని సైడ్ స్మైల్‌తో అంటాడు జీవ. రేయ్! కొంచెం మనిషిలా బిహేవ్ చెయ్యి. మగాడిలా బిహేవ్ చేస్తున్నాను కానీ విషయం ఏంటి? ధీర ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవడానికి వాడెవడు? ఇది మనది. మధ్యలో వాడి పర్మిషన్ ఎవరికి కావాలి? జీవ నా తమ్ముడి ఆస్తి మీద మనం గార్డియన్స్ మాత్రమే. కానీ నువ్వు చేసిన పనికి కోర్ట్‌లో కూడా మన సైడ్ తీర్పు చెప్పరు. నేనేం చేశాను? అది కత్తిలా ఉంది. వాడదామంటే నువ్వు చెల్లి, లొల్లి అని ఆపేశావు. ఆ రోజు దాన్ని నలిపేసుంటే చచ్చిపోయేది, ఆస్తి మనదైపోయేది. అప్పుడు ధీర ఈజీగా నిన్ను, నన్ను పైకి పంపించేస్తాడు అని ప్రభాకర్ కోపంగా అంటాడు. వాడేం పీకలేడులే నువ్వు లైట్ తీసుకో డాడీ నేను వెళ్తున్నా అని బయటికి వెళ్ళిపోతాడు జీవ. వీడికి విషయం అర్థం కావడం లేదు. ఆ బేబమ్మ మనకి ముందే కనిపించింది. నువ్వు తనని టచ్ చేయబోయావని ధీరాకి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. అది ఎందుకు అర్థం కావడం లేదురా నా కొడకా అని కోపంగా అనుకుంటాడు ప్రభాకర్. ఫ్లైట్ ఎక్కిన వేద సైలెంట్‌గా విండోలో నుండి బయటకి చూస్తుంటే ఆమె సీట్ బెల్ట్ తీసి పైకి లేపి అమాంతం చుట్టేస్తాడు శ్రీ. వదులు వైషూ ప్రతిసారి ఇలా ఇబ్బంది పెట్టకు. కొద్దిసేపు ఇలానే ఉండు ప్లీజ్ అని ఆమెని హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు. అతని చుట్టూ చేతులు వేయకుండా బొమ్మలా ఉంటుంది వేద. పట్టుకోవే అని ఆమె నడుము మీద గిల్లుతాడు. స్ అని మూలిగి బెట్టుగా అలానే ఉంటుంది. నాలో లేని ఆలోచన తెప్పించకు వేద. ఇలా టార్చర్ చేసే బదులు ఒకేసారి పీక నొక్కి చంపేయొచ్చుగా వైషూ. ఆమె మాటలకి దూరం జరిగి టార్చర్ కాదు నా ప్రేమకి లొంగిపోతావని చెప్పవే నమ్ముతాను. నీ మీద ప్రేమ ఆ రోజే చచ్చిపోయింది. వైషూ నువ్వన్న మాటల్ని అంత ఈజీగా తీసి పారేయలేను. ఏం చేస్తే నన్ను క్షమిస్తావు వేద? చివరిదాకా నా దగ్గరికి రాకు వైషూ. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే నిన్ను డిస్టర్బ్ చేయను కూర్చో అని వేదన సీట్లో కూర్చోబెట్టాక బాధగా తన సీట్లో వాలి కళ్ళు మూసుకుంటాడు. నా వల్లే ఈరోజు వేద తన ప్రేమని కూడా దాచేస్తుంది. అంత ఘోరంగా మాట్లాడాను నిజమే. క్షమించడానికి కూడా రెడీగా లేదు. నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుందా? లేదు నేను నా పాత వేదన చూడాలి. ఇలా చిన్న చిన్న విషయాలకి నేను డౌన్ అవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని వేద వంక చూస్తాడు. తన వైపు చూస్తున్న ఆమె శ్రీ చూడగానే టక్కన తల తిప్పేస్తుంది. దొంగ మొహం. ప్రేమున్న ఎంత గట్టిగా ఉంటుందో. ఏం చేస్తాం చేతులారా? నేను చేసుకున్నదే కదా! తప్పదులే అనుకుని సైలెంట్ అయిపోతాడు. న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యాక ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ రేపు రెస్ట్ తీసుకో అని అంటున్న శ్రీ మాటకి అవసరం లేదు ఆఫీస్‌కి వస్తాను అని ముభావంగా చెప్పి వెళ్ళిపోతుంది. పిల్లిలా ఉండేదాన్ని పులిలా మార్చి ఆ పులికి నేనే ఆహారం అవుతాను అని కల్లో కూడా అనుకోలేదు. నా నోటి దూల ఇంత పెంట చేస్తుందని అస్సలు అనుకోలేదు అని తల కొట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే విండిని ఎత్తుకొని రౌండ్స్ తిప్పి తన కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తాడు. మావయ్య పద డిన్నర్ చేద్దాం. అలాగేరా తల్లి అని వింధ్యకి తినిపిస్తున్న శ్రీవంక చూస్తూ అన్నయ్య అని పిలుస్తుంది వింధ్య. ఏంటి విద్దు? శ్వేత ఆఫీస్‌లో జాయిన్ అయిందా? హా! మరి నువ్వేం చేసావు? ఏం చేస్తా జేడీ మాటిచ్చాడు కదా! అందుకే జాబ్ ఇచ్చాను.
అంతేనా? అంతేనా అంటే ఏం అడగాలనుకుంటున్నావు విత్తు? అంటే వేదన నువ్వు మళ్ళీ శ్రీ చూసిన చూపుకి వింజి నోటికి ప్లాస్టర్ వేసుకుంటా. ఏం చేస్తా? సారీ రిపీట్ అయ్యి. చూడు విత్తు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా కోసం ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. విన్నీకి తమ్ముడో చెల్లినో ప్లాన్ చేయండి అని తన గదికి వెళ్ళిపోతాడు. జేడీ ముసిముసిగా నవ్వుకుంటే అతని మూతి మీద ఒక్కటేసి నోరు మూయిస్తుంది వింధ్య. అబ్బా నన్నెందుకే కొడతావు? లేకపోతే అన్నయ్య నన్ను ఇండైరెక్ట్ గా నీ పని నువ్వు చూసుకో అని తిడితే నవ్వుతున్నావా? నేను ఆల్రెడీ శ్రీ గురించి చెప్పాను. నువ్వే షుగర్ ఆగాక అడిగావు. ఆన్సర్ ఇచ్చాడు. పద మన పని స్టార్ట్ చేద్దాం. ఏం పని? అదే విన్నికి సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఇచ్చే పని. కాళ్ళు విరగొడతా పో అవతలికి అని కసిరి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది వింధ్య. నీ లైఫ్ సెట్ అయ్యేదాకా నాకు మీ చెల్లితో తప్పదురా శ్రీబాబు అని నిట్టూర్చి గదిలోకి వెళ్ళిపోతాడు. ఆఫీస్ కి వచ్చిన వేదుని తన క్యాబిన్ కి పిలుస్తాడు శ్రీ. మే కమిన్ సార్? కమిన్. సార్ పిలిచారు? షెడ్యూల్ ప్రిపేర్ చేయి. అలాగే అని శ్రీ చెప్పిన వర్క్ నోట్ చేసుకుని షెడ్యూల్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తుంది. వేద. హా సార్. సార్ కాదు వైషు. అది బయట, ఇది ఆఫీస్. మీరు బాస్. బాస్ కి పెళ్ళానివైతే నువ్వు కూడా లేడీ బాస్వే కదా. మళ్ళీ స్టార్ట్ చేసావా నీ గోల అని విసుగ్గా అంటుంది. నేనెక్కడ స్టార్ట్ చేశాను? చైర్లోనే కూర్చున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అని చిలిపిగా అంటూ వేద వైపు అడుగులు వేస్తాడు. మర్యాదగా దూరంగా ఉండు, లేకపోతే బాగోదు. ఏం చేస్తావు? చెంప పగలగొడతాను. ఇదిగో కొట్టు అని అతని చెంప ఆమె ఫేస్ ముందు పెడతాడు. నిజంగా కొట్టేస్తాను సార్. కొట్టవే వద్దు. నీకు నిజంగా పిచ్చి పట్టింది. జరుగు. ఓ చేత్తో కొట్టలేవా? అయితే పెదాలతో కొట్టు అని అతని బుగ్గ వేద పెదవులకి అతికిస్తాడు. ఇడియట్ ఏం చేస్తున్నావు అని దూరం జరుగుతుంది. ఆమె దగ్గరికి లాక్కొని నా నుండి దూరం పోయే కొద్దీ ఇలానే అతుక్కుంటానే నా మాంసం ముక్క. ఆ మాటకి శ్రీవంక సిగ్గు కోపమో తెలియని ఫీలింగ్ తో మొహం తిప్పేస్తుంది. ఇదివరకు కండపట్టి బాగుండేదాన్ని, కొరకడానికి కూడా చాలా బాగుండేది. ఇప్పుడు చూడు బక్కగా ఎముకలు తగులుతున్నాయి. అసలు ఏమైనా తింటున్నావా? ఎంత నా మీద బెంగ పెట్టుకుంటే ఇలా అయిపోవాలా? ఈ రోజు నుండి డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తిను. కాస్త కండపట్టు మాంసాన్ని కొరుకు తినడానికి చాలా బాగుంటుంది అని హస్కీగా అంటాడు. అతని మాటలకు వస్తున్న నవ్వు ఆపుకొని శ్రీని దూరం నెడుతుంది. రేపు మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళది ఏదో పూజ ఉంది. టెంపుల్ కి వెళ్ళాలి. రెడీగా ఉండు. వాళ్ళెవరితో పూజకి నేనెందుకు? బాస్ వెనుక పిఏ రావాలి పాప అని ఆల్రెడీ రెడీగా ఉన్న శారీ ఆమె చేతిలో పెట్టి ఇది కట్టుకొని రా, కత్తిలా ఉంటావని కన్ను కొడతాడు. నాకేం అవసరం లేదని టేబుల్ మీద శారీ పెడుతుంది. ఆమె ఆపి శారీ కట్టుకో అన్నాడు. కాదు కూడదు అంటే నిన్ను టేస్ట్ చేయడం ఇప్పుడే ఇక్కడే మొదలు పెడతాను. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, జరిగేది చెప్తున్నాను. విసుగ్గా అతని వంక చూసి శారీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఏదైనా సరిగ్గా చెప్తే నీకెక్కదే? మరి శాడిస్ట్ దానిలా తయారయ్యావు. ఇదివరకు వైషు అని దేనికన్నా తీయగా పిలిచేదాన్ని. ఇప్పుడు కారం తిన్న కాకిలా వైషు అంటున్నావు అని కచ్చిగా అనుకుంటాడు. ధీరా మ్యాన్షన్ కి వెళ్ళేసరికి రిషి డీప్ స్లీప్ లో కనిపిస్తుంది. చాలా కోపంలో వచ్చిన అతనికి ఇప్పుడు ఆమె సాంగత్యం కావాలి అనిపిస్తుంటే నిద్రలో ఉన్న ఆమెను డిస్టర్బ్ చేయలేక డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ ఎక్కేసి ఆమె చుట్టూ చేతులు వేస్తాడు. చిరాకుగా ఉన్న అతనికి ముద్దుతో ఆయన రిలాక్స్ అవ్వాలనిపించి నిద్రలో ఉన్న ఆమె పెదవులు అల్లుకుంటాడు. తీరా పెదవుల స్పర్శ నిద్రలోనే సహకరించడం స్టార్ట్ చేస్తుంది రిషిత. ఆశ్చర్యంగా పెదవులు దూరం జరిగి పడుకోలేదా అని అడుగుతాడు. నీ పెదవులు నన్ను కావాలి అని లాగేస్తుంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను? కమ్ అని తనే ఇద్దరు పెదవులు కలిపేసి తీరాకి అవకాశం ఇస్తుంది.
నడుం దగ్గర శారీ పక్కకి జరిపి ముద్దులతో పాటు కొరికి రిషిలో కూడా కోరిక పుట్టిస్తాడు. ఇద్దరి శరీరాలు నగ్నంగా మారితే ఆమెతో కలిసి చేసే యుద్ధం అతనికి మానసిక సంఘర్షణ నుండి దూరం చేస్తే అతని ప్రేమ తనకు మాత్రమే సొంతం అన్న ఆలోచన రిషిసది అవుతుంది. ఇద్దరి వేడిని తూర్పులో గదిలో స్పష్టంగా వినిపిస్తుంటే ఏసీలో కూడా ఇద్దరి శరీరాలు చెమటకి తడిచి మెరుస్తాయి. 2 గంటలకి ఆమె నుండి దూరం జరిగి పొట్ట మీద వాలిన ధీర అక్కడున్న మార్క్స్ చూసి వెలుతో రాస్తూ రిషి అని పిలుస్తాడు. అతని జుట్టు నిమురుతూ కళ్ళు మూసుకున్న ఆమె ధీర పిడుక్కి అంటుంది. ఈ మార్క్స్ చూస్తే నీకేమనిపిస్తుంది? ధీర క్వశ్చన్కి రిషికి జరిగింది గుర్తు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇలా ఫీల్ అవుతావని అడగలేదు అని ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ప్రాణాలతో లేడు కదా ధీర, తల్లిగా కాపాడలేకపోయానని ఏడ్చేస్తుంది. ఏడవకు, అసలేం జరిగిందో తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నాను. నువ్వు నాకు పరిచయమైన వెంటనే విషయం చెప్తే అప్పుడే ఏదో ఒకటి చేసేవాడిని. కానీ నువ్వు చెప్పే స్టేజ్ లో లేవు కదా, అందుకే లేట్ అయిపోయింది. వాడు ఉన్నాడు అంటున్నావా? ఏమోరా, పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు నా దగ్గర లేకపోయినా తండ్రి దగ్గర ఉన్నా చాలు ధీరా. రిలాక్స్ రా, ఉండే ఉంటాడు. నువ్వు కళ్ళతో చూడలేదు అన్నావు కదా. కానీ వాళ్ళు చంపేశాను అని క్లియర్ గా మాట్లాడుకోవడం నేను విన్నాను. అవునా? ఉమ్, సరే. 1 మంత్ లో నీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఫీల్ అవ్వకు అని ఆమెను జోకొట్టి నిద్రపుచ్చుతాడు. వేద, ఏంటత్తయ్య? ఎక్కడికి రా, ఇంత బాగా రెడీ అయ్యావు? మా బాస్ వాళ్ళ ఫ్రెండ్ గుళ్ళో ఏదో పూజలు జరిపిస్తున్నారట. కొంచెం ట్రెడిషనల్ గా రమ్మన్నారు. అందుకే ఇలా రెడీ అయ్యాను. అవునా, చాలా బాగున్నావు. ఇన్ని రోజులు నీ ఫేస్ లో లేని కళ ఈ రోజు కనిపిస్తుందిరా. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే వైభవ్ వేడత్తయ్య. వాడు స్కూల్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయిందంట. వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే మీ మావయ్య తీసుకుని వెళ్ళాడు. ఈ ఏజ్ కి గర్ల్ ఫ్రెండ్ కావాలా వాడికి? అబ్బా వేద, ఆ ఏజ్ కి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? ఒక్కడే బోర్ గా ఫీల్ అవుతుంటే పంపాను. మీరే వాడిని గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏదో ఒక రోజు మమ్మీ ఇదిగో నీ కోడలు అంటాడు, సరిపోతుంది. అవ్వ, వాడలా చేస్తాడా? నా మనవడు మొత్తం భార్గవ్ పోలిక. వాడెంత మెత్తగా ఉంటాడో అలానే ఉంటాడు. నువ్వే రౌడీ అవుతున్నావు ఈ మధ్య అని చురుకోపంగా అంటారు. ఏం చేస్తాం, పరిస్థితులకు తగ్గట్టు మనం కూడా మారాలి కదా అని డల్ గా చెప్పి బయటకు నడుస్తుంది. వేద ఫేస్ లో బాధ స్పష్టంగా కనిపిస్తుందా? ఏం చేయలేని వాళ్ళ సిచ్యువేషన్ కి కన్నీళ్లు పెట్టుకుంటారు. డ్రైవర్ వస్తాడు అనుకుంటే శ్రీ వచ్చేసరికి వేద మొహం సొట్టపోచుద్దు. కారులో కూర్చుంటూ నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. శారీలో ఉన్న వేదని కళ్ళు నోరు వదిలేసి చూస్తుంటాడు శ్రీ. ఆమె నడుము కనిపించకుండా అల్లరి పెడుతుంటే దాన్ని ఎలాగైనా ఒక నొక్కు నొక్కాలని చెయ్యి ముందుకు పెడతాడు. శ్రీ చెయ్యి వంక చూసి స్కిన్ కట్టేలా గిచ్చుతుంది వేద. ఆ రాక్షసి, ఎందుకే ఇలా గిచ్చావు అని చెయ్యి రుద్దుకుంటూ అంటాడు శ్రీ. లేకపోతే నీ చేతి దురద చూపించడం స్టార్ట్ చేసావా అని విసుగ్గా అంటుంది. మరి ఇంత సెక్సీ ఫిగర్ నా ముందు ఉంటే నా చేతికి దురద పెడతా గోకాలని ఉండదా? శ్రీ మాటలకి మూతి మీద టపీమని ఒకటి పీకి, అసలు ఒక కంపెనీ చైర్మన్ మీద నువ్వు ఇడియట్, ఆ లాంగ్వేజ్ ఏంటని గయ్యమంటుంది. నీ దగ్గరే కదా నేను ఓపెన్ గా నాలా ఉండేది. పైగా ఇన్నేళ్ళు షేరింగ్ చేసుకుని నువ్వు లేవు. అందుకే ఒకేసారి అన్ని కక్కేస్తున్నాను. నువ్వేమైనా ప్రెగ్నెంట్ లేడీవా ఒకేసారి కక్కడానికి? కావాలంటే చెప్పు, 1 మంత్ లో నీకు వాంతులు అయ్యేలా చేస్తాను. అంత స్టామినా ఉన్నోడిని అని కాలర్ ఎగరేస్తాడు. అయితే పెళ్లి చేసుకొని చూపించు ఆ స్టామినా. ఆర్ యు షూర్ వేద? నిజంగా పెళ్లి చేసుకోనా? చేసుకో, పీడా పోతుంది విసుగ్గా అంటుంది వేద. అయితే ఓకే పద అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికిప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు వీడు? అసలు తాళి కడతాడా చూద్దాం అని సైలెంట్ గా కూర్చుంటుంది వేద. తన మెడలో ఆ తాళి బిగించుకుంటుంది అని తెలియక. స్టూడెంట్స్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే నా చిన్ని బిజినెస్ సపోర్ట్ చేయండి. ఎవరైతే జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళకి నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి.
థ్యాంక్ యూ. టాటా.